నిత్యం ఉరుకులు పరుగులు ఫ్యామిలీతో గడపడానికి కనీస తీరిక కూడా ఉండట్లేదు. వారమంతా బిజీ బిజీ. కానీ వీకెండ్ వస్తే చాలు నగరవాసులంతా అక్కడికే. కరోనా కాలం తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. మెంటల్గా ప్రశాంతత కోసం ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు రిచ్ పీపుల్స్, జాబర్స్, వ్యాపారులు అక్కడికే ప్రాధాన్యతమిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి సొంతంగాను ఏర్పాటు చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్ వ్యవసాయం చేస్తుండగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టి అడిషనల్ ఇన్కమ్ పొందుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ఇంటికి అవసరమయ్యే పంటలు పండిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫ్యామిలీస్ ఏంటి, ఇల్లేంటి, వ్యవసాయం ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో జీవనం సాగించేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. పచ్చిక బయళ్ళు, స్వచ్ఛమైన గాలి, పంట పొలాలు, పక్షుల కిలకిల రావాల మధ్య సేద తీరేందుకు సిటీ ప్రజలు ఇష్టపడుతున్నారు. కరోనా కాలం తర్వాత కలుషిత ప్రపంచానికి దూరంగా వెళ్ళే పల్లె వాతావరణాన్ని కోరుకునే జనాలే ఎక్కువయ్యారు. అందుకే ఇప్పుడు నగరవాసులంతా ఫామ్ హౌస్ కల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్కు వెళ్తున్నారు. కొందరు ఓవైపు ఉద్యోగం చేస్తూనే వీకెండ్ వ్యవసాయం చేస్తూ ఇంటికి అవసరమయ్యే పంటలు పండిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా. వ్యాపారులు, ఉద్యోగులు, విదేశాల్లో ఉండేవారు పల్లెల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌజులు నిర్మిస్తున్నారు. రాష్ట్ర రాజధాని సమీప జిల్లాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని పల్లెల్లో వేల ఎకరాల్లో ఫామ్ హౌజులు నిర్మిస్తున్నారు. వీకెండ్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఫామ్ హౌస్లలో రెస్ట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న కొందరైతే వరి, కూరగాయలు, పండ్ల పంటలను సాగు చేస్తున్నారు కూడా. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి పండ్లు, కూరగాయలను వినియోగిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చాక కొంతమంది యువకులు వ్యవసాయాన్ని ఓ ఫ్యాషన్గా ఎంచుకుంటున్నారు. పొలం చెంతనే ఫామ్ హౌస్లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, షీప్ షెడ్స్ వంటి మొదలైనటువంటి అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఫామ్ హౌస్ చుట్టూ పచ్చని చెట్లు, స్విమ్మింగ్ పూల్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కులు, మ్యూజిక్ సిస్టంతో పాటు సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేందుకు ఫెసిలిటీ కూడా ఉంటుందట. ఒకవేళ కస్టమర్లకు చెఫ్ అవసరమైతే నిర్వాహకులు అరేంజ్ చేస్తున్నారు కూడా. ఇందుకు ప్రత్యేకమైనటువంటి ఛార్జ్ ఉంటుంది, అది వేరే విషయం. అయితే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎక్కువగా రిసార్ట్లకు వెళ్ళేవారు ఇప్పుడు ఫామ్ హౌస్ల బాట పడుతున్నారు. సిటీలో బిజినెస్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. కాగా ఫామ్ హౌస్లను అత్యాధునిక హంగులతో 5 స్టార్ రేంజ్లో ఫెసిలిటీస్లను కల్పిస్తూ నిర్వహిస్తున్నారట. పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు, హల్దీ వేడుకలు, బర్త్డే పార్టీలు, కిట్టి పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్లు సైతం అయినా కానీ, అక్కడే వీకెండ్ అవుటింగ్ అయినా కానీ సిటీ జనమంతా స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఫామ్ హౌస్లకు వెళ్తున్నారు. 2-3 రోజులు అక్కడే స్టే చేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఫామ్ హౌస్లోనే స్టాఫ్ మీటింగులు సైతం నిర్వహిస్తున్నాయట. ఫామ్ హౌస్లోని సౌకర్యాలను బట్టి నిర్వాహకులకు ఒక్కో రోజుకి 10,000 నుంచి 20,000 వరకు, మరీ పెద్దదైతే అంతకు మించి ఛార్జ్ చేస్తున్నారు. సిటీకి దూరంగా వ్యవసాయ క్షేత్రాల్లో ఇండ్లు నిర్మించుకునేవారు భద్రతకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారట. వ్యవసాయ భూమి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకొని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు, కాపలాదారుని సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. వారానికోసారైనా ఈ ఇళ్లను క్లీన్ చేస్తూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లేయింగ్ ఏరియాలు, ఉదయం సాయంత్రం వాకింగ్ దారులు నిర్మాణం చేసుకుంటున్నారట. వ్యవసాయ క్షేత్రాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకొని ప్రశాంతంగా జీవనం సాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా కాలం తర్వాత ప్రతి ఒక్కరూ ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. అందుకే నేను కూడా ఫామ్ హౌస్ ప్రారంభించాలని వీకెండ్ పార్టీలు, బర్త్డేలు, పెళ్లిలు, ఇతర శుభకార్యాలతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఫామ్ హౌస్లోనే మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారని, అన్ని వసతులతో పాటు పచ్చని చెట్లు, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉండడంతో మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుందని, ఒక వీకెండ్ ఫామ్ హౌస్లో సరదాగా గడిపితే నెలంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులకు, వ్యాపారులకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఓ ఫామ్ హౌస్ ఓనర్ ఓం ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఫామ్ హౌస్లు సిటీ చుట్టుపక్కల మొయినాబాద్, షామీర్పేట, శంషాబాద్, గట్కేసర్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, యదాద్రి భువనగిరి, హయత్ నగర్, పటాన్ చెరువు తదితర ప్రాంతాల్లో 4,000కు పైగా ఫామ్ హౌస్లు ఉన్నాయి. సొంతంగా నిర్మించుకున్న వారు కొందరు లీజుకి ఇస్తుండగా మరికొందరు ఓనర్ల నుంచి లీజుకు సిటీ నుంచి వెళ్లే వాళ్లకు రెంట్లకు ఇస్తున్నారు. మొత్తంగా సిటీ ప్రజలంతా పని ఒత్తిళ్లకు కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ అనే రూట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫామ్ హౌస్లకు వెళ్తున్నారు.